బిగ్ బాస్ హౌస్‌లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా భరణి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే భరణి తన ఆట తీరుతో అంటే స్మార్ట్ గేమ్ హౌస్‌లో ఆడుతున్నాడని, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ తప్ప బయట ఉన్న ఆడియన్స్ అందరికీ తెలిసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అలాగే భరణి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల పట్ల ఎంత ప్రేమగా ఉంటాడో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సీజన్ 7 శివాజీ అన్న ఎలాగో సీజన్ 9 భరణి అన్న అన్నట్టు బయట అయితే టాక్ మోగిపోతుందనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మరొకసారి భరణి గొప్ప మనసు బయటపడింది. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం లైవ్‌లో కెప్టెన్ డెమాన్ అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా పనైతే అప్పచెప్పాడు. అయితే వాళ్ళందరూ కూడా పని చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో భరణి మాత్రం ఒక సలహా అయితే చెప్పాడు. సలహా కన్నా చాలా మంచి హెల్ప్ చేస్తున్నాడనే చెప్పాలనుకోండి. హౌస్‌లో ఎప్పుడైనా సరే హెల్త్ బాగోపోయినా, అలాగే పని చేయలేక అలసటగా అయిపోయినా సరే వెంటనే నాకు చెప్పండి. వాళ్ళ పని నేను కంప్లీట్ చేసి పెడతాను. అది ఎవ్వరైనా సరే, హరీష్ గారు మీరైనా సరే. అంటే ఈలోగా హరీష్ నాకు అవసరం లేదు బ్రో, ఎలాగైనా నేను చేసుకోగలను అంటూ తిక్క సమాధానం చెప్తున్నారు. అయితే భరణి తన గొప్ప మనసుతో కొంతమందికి పని చేయడానికి చాలా కష్టమవుతది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు. ఎలాగంటే మన శ్రీజలాగా, ప్రియాలాగా. ఎందుకంటే శ్రీజ గిన్నెలు తోమమంటే ఏకంగా స్టూల్ వేసుకొని మరి తోముద్ది. ప్రియ అయితే ఇల్లు తుడవమంటే అక్కడక్కడ అలా తుడుస్తుంది. కాబట్టి అలా కాకుండా హౌస్‌లో ఎప్పుడైనా సరే ఎవరికి ఒంట్లో బాగోపోయినా, ఎలా పని చేయకపోయినా నన్ను అడగండి అంటూ భరణి అయితే మంచి మనసుతో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. అయితే పక్కనే ఉన్న తనూజ వెంటనే భరణి దగ్గరికి అలా ఎందుకు నాన్న నాన్న ఒప్పుకున్నా అంటే సర్లేరేలా మనోళ్ళే కదా అంటూ భరణి చెప్పుకొచ్చాడు. అయితే నువ్వు ఒక్కడివే కష్టపడాలా? నీతో పాటు నేను కూడా కష్టపడతాను. నిన్ను వాళ్ళు పిలిచినప్పుడు నన్ను కూడా పిలవకపోయావా? అసలు నీతో మాట్లాడనంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఏదేమైనా సరే మొత్తానికి భరణి టాప్ 5లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? మరి భరణి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి తన వంతు సాయం తను చేస్తున్నాడన్న దానిపై మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.